అరుణాచలం వినయ యూట్యూబ్ సభ్యులందరికీ అరుణాచల శివ శ్రీ మాత్రే నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి జయంతి డిసెంబర్ 30. ఈరోజు భగవాన్ రమణ మహర్షి వారు చాలా వరకు మౌనంగా ఉండేవారు. కానీ కొన్ని సమయాల్లో ఆర్తులు అవసరమైన ప్రశ్నలు వేస్తే వాటికి సూటైన సమాధానాలు ఇచ్చేవారు భగవాన్. ఆ సమాధానాల్ని దీక్షగా, మంత్రంగా, ఉపదేశంగా భావించి ఎందరో తరించారు. భగవాన్ రమణ మహర్షిని కలవడానికి సాధకులు, సందర్శకులు, భక్తులు ఎటువంటి అలమరిక లేకుండా రమణ మహర్షిని అడిగిన అనేక రకాలైన ప్రశ్నలకు చాలా వరకు తమ ఆధ్యాత్మిక సాధనలో కలిగిన పురోగతిపైనే కాకుండా దైనందిన జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కూడా భగవాన్ మంచి సరైన సమాధానాలు, సూటిగా ఉండే సమాధానాలు ఇచ్చేవారు. వాటిని వారు ఎప్పుడూ కూడా మంత్రంగా భావించేవారు. ఆ సమాధానంతో మామూలు జీవితము, ఆధ్యాత్మిక జీవితం కూడా ఒక గాడిలో పెట్టబడేవి. భగవాన్ అటువంటి సమాధానాలు చెప్పేవారు. ఆర్తులైన వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే, అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే చెప్పేవారు. అలాగా ఒక 50 సంవత్సరాలు భగవాన్ చెప్పిన సమాధానాల్లో 30,000 ప్రశ్నలకు పైగా ఉన్నాయి. అందులో నేను కొన్నిటిని చెప్తాను ఈరోజు మన వీడియోలో. స్వేచ్ఛగా తమ సమస్యలను విన్నవించుకొని తగిన సమాధానాలు పొందే అవకాశాన్ని భగవాన్ కల్పించారు. అంత కాలంలో, అరుణాచలంలో ఉన్న అన్ని సంవత్సరాల్లో, అంత సుదీర్ఘ కాలంలో ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సమాధానాలు ఊహించుకోవాలి మనం. ప్రతిరోజు సాధకులు, సందర్శకులు రమణ మహర్షి వారిని ఎందరో అడిగేవారు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు. వాటిలో కొన్నిటికి, అవసరమైన వాటికి, అర్హులైన వాటికి ఇచ్చిన సమాధానాల్లో కొన్ని ఈరోజు తెలుసుకుందాం మనం. ఒకరు అడిగారు భగవాన్ని, భగవాన్, నేను ఎన్నో రోజులుగా ధ్యానం చేస్తూ ఉన్నాను, జపం చేస్తూ ఉన్నాను, కానీ ఇక్కడికి రాగానే నాకు ఆ ధ్యానం ఆగిపోయింది, ఎందుకని అడిగారు భగవాన్ని. అడిగితే అప్పుడు భగవాన్ చెప్పారు, ఇక్కడ రమణాశ్రమంలో అడుగుపెట్టిన తర్వాత మంత్రజపం చేయాలని నాకు అసలు అనిపించటం లేదు. ఉపదేశం ఇవన్నీ ఆచరించటం పోవటం వల్ల నేను ఇలా జరిగిందా, దీనివల్ల ఏమన్నా ప్రమాదం ఉందా అని భగవాన్ నేను భయపడుతున్నాను అని అడిగారు అతను. భగవాన్ ఇలా చెప్పారు, నువ్వు ఇంతకాలం చేయబట్టే ఆ చేసిన మంత్రజప ఫలితమే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఆ జపం, ఆ మంత్రం ఇక ఫలితం ఇప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక భయపడవలసిన పని లేదు అని చెప్పారు భగవాన్. అంటే మనము చేయగా అప్పుడు మాత్రమే భగవాన్ని చేరుకోగలుగుతాం. కొన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత ఇక జపం, మనం చేసే పూజ ఆగిపోతుంది అంటే భయపడవలసిన పని లేదు అని భగవాన్ అతనికి చెప్పారు. భక్తుడు సాధారణంగా జ్ఞాని నుండి తప్పించుకొని తిరగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటని, లక్ష్యం చేరు కూడా వారు అలా ఎందుకు చేస్తారు అని భగవాన్ అడిగితే, భగవాన్ ముందు చెప్పిన నీ అభిప్రాయం అంతా తప్పు బాబు. జ్ఞానిని చేరగానే అతడు జ్ఞానితో ఏకీభవిస్తాడు. ఎందుకంటే భక్తుడు ప్రేమపూరితుడు, జ్ఞాని జ్ఞానస్వరూపుడు, ఇద్దరూ ఒకటే. అందుకని వాళ్ళు తప్పించుకొని తిరిగినట్లుగా నీకు కనిపిస్తారు. జ్ఞానుల వలన కలిగే పొరపాటు, పోరాటాలు ఇవన్నీ మిథ్య అని చెప్పారు భగవాన్. జ్ఞానికి ఎంతసేపు నిద్ర అవసరం అని ఒకళ్ళు అడిగారు భగవాన్ని. నేను నిద్ర నుండి మేల్కొన్నాను అనుకునే వారికి నిద్ర చాలా అవసరం అంట. కానీ నిత్యం మార్పు లేని సుఖ నిద్రలో ఉంటారు. ఎప్పుడు నార్మల్గా ఉండి కూడా నిద్రకి మెలకువకి తేడా తెలియకుండా ఉంటారు కదా, అది జ్ఞాని స్థితి. ఇతరమైన నిద్రలో ఎటువంటి పని లేదు. ఇక అంటే కంటి రెప్పలు అలసిపోయినప్పుడు కొంతసేపటికి వాటికి అవే మూతపడిపోతాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు కూడా మనస్సుకే కానీ దేహానికి కాదు. జ్ఞానికి నిద్రకు సంబంధం లేదు. జ్ఞాని అనేది నిద్రలో, మెలకువలో కూడా ఒకటేలాగా ఉంటారు అని తెలియపరిచారు భగవాన్. ఇంకొకరు అడిగారు, నారద భక్తి సూత్రాలు భక్తి మార్గమే శ్రేష్టమని చెబుతున్నాయి కదా, జ్ఞాన మార్గం గురించి కూడా మనం అలాగే చెప్పొచ్చు కదా భగవాన్, ఇందులో భేదం ఏంటి అని అడిగారు. భగవాన్, జ్ఞానమే భక్తి, భక్తియే జ్ఞానం అని చెప్పారు. అష్టావక్ర గీత 9వ అధ్యాయం 4వ శ్లోకంలో
జరగవలసిన పనులు వాటికి అవే జరుగుతాయి కదా, వాటి వెనుక ఎటువంటి కారణం లేకుండానే ఆ పని జరుగుతుంది కదా అని అడిగారు. వర్తమానంలో ప్రయత్నం కోరిక లేకుండా మనిషికి ఏదైనా ఒక పని జరిగింది అంటే అది వాని ప్రారంధ కర్మను బట్టి జరుగుతుంది. ఏ కోరిక కూడా లేని జ్ఞానికి అటువంటి కర్మలు తటస్థపడతాయి అని భగవాన్ చెప్పారు. అష్టావక్ర గీతలో జ్ఞాని తాను చేసింది చెయ్యనిది చేయవలసింది గురించి చింతించడు. అంటే బాధపడకుండా అసలుకి ఏది సంబంధం లేకుండా ఉండే వాళ్ళకే అది వర్తిస్తుంది. కానీ ఒకవేళ జరగకపోతే జరగలేదు అనే బాధపడేవాడికి ఈ సిద్ధాంతము ఈ గీతలో 4వ శ్లోకం వర్తించదు అని చెప్పాడు భగవాన్. దాన్ని అర్థం చేసుకోవడం ఎలాగా అని అడిగితే, జ్ఞాని తాను చేసే కర్మను కర్తను అని కానీ చెయ్యడానికి అకర్తను అని కానీ ఏమి భావించడు. అంటే కర్త కర్మ ఏది నేను నాది అని భావించడు కదా, అందుకని జ్ఞానికి అలాగా తటస్థిస్తుంది అని చెప్పారు భగవాన్. జ్ఞాని యొక్క ప్రారంధం ఎందుకు దహించకుండా ఉంటుంది అని అడిగితే, జ్ఞాని దృష్టిలో కర్మ లేదు కర్త లేదు, కానీ అందరూ జనం దృష్టిలో మాత్రం దేహము కర్మ వశము చూసేవారికి ప్రారంధానికి అందుకనేసి అవన్నీ కూడా అలా ఉంటాయి అని చెప్పి అంట కడతారు అంతే భగవాన్ అని చెప్పాడు. పురాణాల్లో జ్ఞానుల్లో తగువులాడుకున్నట్లు కనపడుతుంది. వారి నుండి వచ్చే కొన్ని సమాధానాలు మనకి. జ్ఞానికి వైరాగ్యం ఉండాలి కదా, తికమకలకు కారణం ఏంటి అని అడిగితే, కోరికలే కదా, కోరికలు తప్పితే ఇంకా ఏమీ లేవంట. తికమకగా ఉంది అంటే కోరికలే దానికి కారణం. పూర్ణ వైరాగ్యం ఉండే కనుక అది జ్ఞాని స్వభావం అవుతుంది. జ్ఞానికి ఎప్పుడూ కూడా పూర్ణ వైరాగ్యం. ఇప్పుడు జరిగినా జరగకపోయినా జరుగుతుందన్నా జరగలేదన్నా ఏటికి కూడా చలనం లేదు కాబట్టి అది జ్ఞానం కింద తీసుకోవాలి అని భగవాన్ చెప్తున్నారు. మీ అనుగ్రహం వలన జ్ఞానం సంపాదించి దాన్ని ప్రపంచ ప్రజలకు నేను బోధించగలనా అని భగవాన్ అడిగితే, ఒకరు ముందు నిన్ను నువ్వు తెలుసుకో, ఇతరులకు ఉపదేశించాలనే బోధించాలనే భావాన్ని వదిలేసేయి. ఆత్మ సాక్షాత్కారానంతరం ప్రపంచం ప్రజలు మిగిలి ఉంటే నీవు వాళ్ళకి ఉపదేశించవచ్చు, బోధించవచ్చు. నిన్ను నువ్వు తెలుసుకోకుండా ప్రపంచానికి సహాయం చేయాలని ప్రయత్నించడం ఎదురువారి కంటిలోని రోగాన్ని నివారించడానికి ప్రయత్నించడం లాగా ఉంటుంది. ముందర నిన్ను నువ్వు తెలుసుకో, నీ కళ్ళను నిన్ను నువ్వు శుభ్రం చేసుకో. అలా చేస్తే ఇతరుల కళ్ళు కూడా నీ కళ్ళు మాదిరిగానే చూస్తావు. అప్పుడు ఇతరుల కళ్ళు నీ కళ్ళు మాదిరిగానే చూసినట్లయితే అప్పుడు వారికి సహాయం చేయకుండా ఎలా ఉండగలుగుతావు? సహాయం చేయాలి అని అనుకోవాల్సిన పని లేదు. నిజంగా నువ్వు సరి అయిన దారిలో ఉన్నట్లయితే చెయ్యాలి అని అనుకోకుండా సహజంగా చేస్తావు. అనుకోవాల్సిన పని లేదు. ప్రత్యేకంగా భగవాన్ చెప్పే విధానం అర్థం కావటం అంత సులువు కాదు. ఇది చాలా చాలా డెప్త్గా ఉంటుంది ఈ నాలెడ్జ్. మంత్రజపం చేయడం వలన లాభం ఏంటని అడిగారు ఒకరు. మనసుకు అదొక ఆట అంట, వేడుక, వినోదం, మరపు. దాన్ని మార్గం నుంచి మళ్లించటం. అతివేగంగా ప్రవహించే ఆలోచనలో మనస్సు ఒక మార్గం కదా, ఆ ఆలోచన ప్రవాహాన్ని అవసరమైనటువంటి చోటుకు మళ్లించడానికి మంత్రజపం ఒక ఆనకట్ట అంట. మంత్రం అనేది మనసుకు ఒక ఆనకట్ట అని గుర్తించాలి. కొన్నేళ్ల క్రితం నాకు 2 మంత్రాలు ఉపదేశించబడ్డాయి భగవాన్. వాటిని ప్రతిరోజు కొన్ని వందల సార్లు ఉచ్చరించమని శాసించారు నాకు చెప్పిన వాళ్ళు. నేను వాటిని సకాలంలో శ్రద్ధగా జాగ్రత్తగా చేస్తూ వచ్చాను. కానీ ఇక్కడికి రాగానే నాకు ఆ మంత్రం సాగటం లేదు, అసలు జరగటం లేదు. అయితే నువ్వు ఇంతకాలం చేసిన ఆ మంత్రజప ఫలితమే కదా నిన్ను అరుణాచలానికి వచ్చావు, కాబట్టి ఇక నీకు ఆ మంత్రంతో పని లేదు అని బాధపడవలసిన పని లేదు అని చెప్పారు భగవాన్. విచారణ మార్గం, ఆత్మవిచారణ, పవిత్ర శ్లోకాలు, మంత్రజపం, వాటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మంత్రము, జపం, తపం, త్యాగం, యోగం. అయితే ఇవన్నిటినీ అనుసరించడానికి మంత్రం మళ్ళీ అవసరమా అని అడుగుతున్నారు భగవాన్ని. అన్ని మంత్రాల సారం కూడా మంత్రం మూలం విచారణేను. మంత్రం మీద ఆసక్తి ఉండకూడదని అర్థం. అంటే దాన్ని అడ్డగించదు. ఇంకొకసారి అర్థం చేసుకోండి. అన్ని మంత్రాల సారం, మంత్ర మూలం కూడా విచారణే. ఓం నమ శివాయ,
శుక్లాంబరధరం విష్ణు అన్ని మంత్రాల సారం కూడా విచారణే. మంత్రం మీద ఆసక్తి ఉండకూడదని అర్థం. అంటే మంత్రం మీద ఆసక్తి కాదు, మనకి విచారణ మీద ఆసక్తి ఉండాలి అని చెప్పారు భగవాన్. ఒక్కోసారి నాకు తెలియకుండానే విచారణ జపం ఒకదాన్ని ఒకటి అధిగమించి పోటీ పడతాయి భగవాన్. అప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు ఒకళ్ళు. గత అభ్యాస ఫలితంగా అప్రయత్నంగా అవి జరుగుతాయి. ఒక్కొక్కసారి సహజంగా మనం ఎక్కడన్నా కూర్చున్నప్పుడు సహజంగా నామం జరుగుతూ ఉంటుంది. గత అభ్యాస ఫలితంగా అప్రయత్నంగానే అవి జరుగుతాయంట, తెలుసుకోవాలి. కానీ నేను అనేది లేకుండా విచారం కానీ జపం కానీ జరుగుతుందా? ఉభయ మార్గాల్లోనూ సాధకులు తన శ్రద్ధను అహం మూలం మీద కానీ మంత్రం మీద కానీ ఉంచాలి. నేను అనేది లేకుండా విచారం కానీ జపం కానీ జరుగుతుందా అంటే ఎప్పుడూ కూడా తన శ్రద్ధను అహం మూలం మీద కానీ మంత్రం మీద కానీ ఉంచాలంట. అహం మూలం మీద కానీ మంత్రం మీద కానీ ఉంచాలి. అప్పుడు మాత్రమే జరుగుతుంది. విచారణ చేస్తూ ఉండగానే ఒక్కొక్కప్పుడు సాధకుడు శూన్యావస్థకు చేరుతున్నాడు. ఎందుకని భగవాన్ అని అడిగితే, శూన్యం చూసినా పూర్ణం చూసినా వాటిని చూడడానికి ఒకరు ఉండాలి కదా. అలాంటి స్థితికి నీ మనస్సు నువ్వు చేరుకోవాలి. శూన్యాన్ని చూసి కనుక్కుని ఇది శూన్యము, ఇది పూర్ణము అని తెలుసుకోవడంలో ఉన్నావంటే ఇంకా నీవు మామూలు స్థితిలోనే ఉన్నావు కదా. నేను అని ఎరుక వస్తుంది కదా. అందుకనేసి ఆ స్థితినే వదిలేసేయి. అప్పుడు నీకు ఆ స్థితిలో నీకు అన్నీ ఏమీ కనిపించవు అని చెబుతున్నారు భగవాన్. తర్వాత, నేను మీ విచార మార్గం గురించి విన్నాను భగవాన్, కానీ నాకు దాని గురించి సరైన అవగాహన లేదు. ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చొని నేనెవరు అని మళ్ళా ప్రశ్నించుకోవడమా, లేక దాన్నే ఒక మంత్రంగా భావించి ఆ ప్రశ్న మీద ఆలోచించడం కానీ ఏమన్నా చేయమంటారా అని అడిగారు భగవాన్ ఒకరు. కాదు, అది ప్రశ్న వేయటం కాదు, నేనెవరు అని ధ్యానం చేయటం కాదు. నీ అంతర్యంలో నువ్వు మునిగి ఈ నేను అనే ఆలోచన, ఈ అహం మూలం ఎక్కడి నుంచి పుడుతుందో దాన్ని వెతకటం, ఇంకా ఏ ఇతర తలంపు చొరబడకుండా దాన్ని గట్టిగా పట్టుకోవడం, ఎడతెగని శ్రద్ధతో కూడిన ప్రయత్నమే నిన్ను అక్కడికి చేరుస్తుంది అని భగవాన్ చెప్పారు. విచార సంగ్రహం అనే వేదాంత గ్రంథం కఠిన ఉపవాసం చేయమని గట్టిగా నొక్కి చెబుతుంది. దాని గురించి కొంత తెలియపరచండి అని భగవాన్ అడిగితే, నువ్వు పూర్తిగా ఆహారం తీసుకోవడం, నీరు తీసుకోవడం మానివేయాలని కాదు దాని అర్థం. దేహానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ధ్యానానికి అనుకూలమైనటువంటి మితాహారాన్ని భుజించాలని అర్థం. అది గ్రహించాలి అని చెప్పారు భగవాన్. నా ప్రస్తుత పరిస్థితి నుంచి నేను ఎదగడం ఎలా అని భగవాన్ని, నా సొంత ప్రయత్నం విఫలమైపోతుంది, నన్ను మించిన ఒక దివ్య శక్తి నాకు సహాయపడగలదని నిర్ధారణ చేసుకున్నాను. అదే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది కదా భగవాన్ అని అడిగితే, నువ్వు అనుకున్నది నిజమే. ఇంద్రియాలు మనస్సు కంటే అతీతమైన శక్తి మేల్కొన్నప్పుడే అవి నిగ్రహించుకోగలుగుతాయి. నీలోని అతీతమైన శక్తి నిన్ను మేల్కొల్పినప్పుడే నిగ్రహించబడతాయంట. ఆ శక్తి నువ్వే మేల్కొల్పి దాన్ని పోషించి పెంచితే అదే అన్నింటినీ జయిస్తుంది, గుర్తించాలి. అదే ఎడతగని ధ్యాన ప్రవాహం అప్పుడు కొనసాగుతుంది. అంతరంగిక ప్రశాంతతకు సరళంగా కూడా అది ఉపయోగపడుతుంది. మితాహారం, మిత నిద్ర అప్పుడు అవసరమవుతాయి. అప్పుడు నువ్వు చేయగలుగుతావు అని కూడా భగవాన్ చెబుతున్నారు. ధ్యానాన్ని కోరుకోవటం వల్ల మనసుకు లాభం ఏంటి? ఇక్కడ ఇదంతా జరుగుతుందా అని అడిగితే, కాళ్ళు చేతులు వాటి పనులు వాటిని చేసుకొనివి. నువ్వు కాళ్ళు చేతులు కాదు కదా. నువ్వు కదలని శక్తివి. ఆ సత్యాన్ని ఎరుకతో లేనంత వరకు సమస్యలు అంతు లేకుండా ఉంటాయి కదా. నువ్వు ద్వైతభావం కలుగుతుంది నీకు. అప్పుడు నీ భారం పూర్తిగా భారంగా తోస్తుంది నీకు. నాకు ఇదన్నారు, నన్ను అది అన్నారని. అలా కాకుండా మనసు పరిగెత్తకుండా నిన్ను నువ్వు సుఖంగా ఉంచుకున్నట్లయితే జాగ్రత్త అవస్థలో కూడా కలలోలాగా నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని భగవాన్ సూచిస్తున్నారు. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర నన్ను గెలిచి అణచివేస్తుంది భగవాన్. దాని నుంచి తప్పించుకునేది ఎలాగా అని అడిగితే, నేను మేల్కొన్నాను, నేను నిద్రపోయాను అనేది నువ్వు వదిలేసేయి.
ముందర నిద్ర వచ్చినప్పుడు మనం మేలుకోవడము, మెలకువలో ఉన్నప్పుడు నిద్ర, అలాంటివన్నీ సంబంధం లేకుండా వదిలేసేయాలని భగవాన్ చెబుతున్నారు. అది సాధ్యం కాదు అనుకోవడానికి కారణం కూడా ఆలోచన. ఇది ఆలోచనే అన్నిటికీ పెద్ద అవరోధం అని భగవాన్ సూచిస్తున్నారు. భగవాన్ సూచించేది ఏంటంటే, ముందర నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు నీవు సహజంగా ప్రయత్నం చేస్తే శరీరం కోసం ప్రయత్నం చేయాలంటే చెయ్యాలి. కానీ ప్రయత్నం చేయకుండా రావాలి అనంటే నువ్వు నేను అనేది తీసేసేయాలి అని అంటున్నారు భగవాన్. ఒకటి ఇహమా పరమా. ఇహము అంటే మొదలుపెట్టి చేయాలి, పరమా అంటే కదలకుండా కూర్చొని చేయడం. అంటే నేను లేను, నేను కాదు అనేది ఒకటి వదులుకోవాలి. ఇలాగన్నా చేయాలి, అలాగన్నా చేయమని భగవాన్ సూచిస్తున్నారు.